కాళ్ళు ఉంటాయి కదా, రైట్ టో ఉంటుంది కదా, దాంట్లో మంట వస్తుంది, ఓకే. లెఫ్ట్ టోలో తిమ్మిర్లు వస్తున్నాయి. అది అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉంటుంది. ప్రతి పేషెంట్ సిమ్టమ్లు వేరే ఉంటాయి కదా. మళ్ళీ ఈ పిక్కలు ఉంటాయి కదా, అవి పట్టుకుంటున్నాయి. ఓకే. మళ్ళీ లేచేటప్పుడు కూర్చునేటప్పుడు ఒక షాక్ లాగా పాస్ అవుతుంది బాడీలో. అచ్చా. సో ఈ సిమ్టమ్లు ఉండే పేషెంట్కి. మళ్ళా పడుకున్నప్పుడు ఏమవుతుండే అంటే పేషెంట్కి రైట్ సైడ్ మలుపుకొని పడుకుంటే చక్కెర రావడం స్టార్ట్ అవుతుంది. అచ్చా. ఓకే. లెఫ్ట్ సైడ్ మలుపుకొని పడుకుంటే చక్కెరలు వస్తలేవు. ఎప్పుడైనా విన్నారా మీరు ఇంత విచిత్రంగా అంటే సిమ్టమ్స్? ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క సిమ్టమ్స్ ఒక్కొక్క అన్నమాట. సిమ్టమ్. అండ్ ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం 12-13 ఇయర్స్ నుంచి ఉండే. ఓకే. నేను అడిగినాను అనమాట, ఏమైంది, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఆయన మనం కేసు తీసుకున్నాం, మొత్తం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నాం. అది సరే, ఇన్వెస్టిగేషన్స్ మనం ప్రతి కేసులో చేపిస్తాం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వం, మనం పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తాం. yes, అంటే we are not giving హోలిస్టిక్ ట్రీట్మెంట్ we are giving. సిమ్టమ్స్ కి మాత్రం ఇయట్లే మనం. సిమ్టమ్స్ ఆటోమేటికలీ రెక్టిఫై అయిపోతాయి. yes, ఏదైతే రోగం ఉంది ఆటోమేటికలీ రెక్టిఫై అయిపోతుంది. రూట్ కాజ్ మీద రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి మనం దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే పేషెంట్కి నేను అడిగినాను, ఏమైంది, ఎందుకు స్టార్ట్ అయింది. దీంతో పాటు పేషెంట్కి ఇంకోటి షుగర్ కూడా ఉంది, బీపీ కూడా ఉంది, నిద్ర కూడా సరిగా వస్తలేదు. ఎందుకు? మనిషి పడుకున్నప్పుడు ఇటు అటు మలుపుకుంటాడు కదా, రైట్కి, నిద్రలో అయితే మలుపుకుంటాడు కదా, అట్లా మలుపుకోగానే చక్కెర రావడం స్టార్ట్ అవుతుంది పేషెంట్కి. ఓకే. దానివల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. ఏమైంది, మీకు పెద్ద టెన్షన్ ఏంటంటే, నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మనిషి గవర్నమెంట్ జాబులు చేస్తాడు కదా, ఎందుకు చేస్తాడు గవర్నమెంట్ జాబ్? సెక్యూర్డ్ ఉంటుంది లైఫ్. సెక్యూర్డ్ అంటే ఎట్లా ఉంటది, మనకు రిటైర్మెంట్ తర్వాత మంచి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఈ పేషెంట్ కూడా ఒక గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తుండే, అది కంప్లీట్లీ స్టాప్ అయిపోయింది. కంపెనీ స్టాప్ అయిపోయి చాలా ఎవరైతే ఎంప్లాయీస్ ఉండే వాళ్ళకు పెన్షన్ కూడా రాలేదు దాని తర్వాత. అయితే ఆయనకి ఏమనిపిస్తుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది కదా, అదే ఆలోచించి ఇంకా ఫ్యూచర్ సెక్యూరిటీ లేదు, ఏం చేయాలనేసి ఆ టెన్షన్ తోటి ఆయనకు షుగర్, బీపీ, ఈ నరాల వీక్నెస్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే. అయితే మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిండ్రు, మనం హోమియోపతి మందులు ఇచ్చినాము, ఈ సిమ్టమ్లు అన్నీ, ఇన్ని ఏండ్ల నుంచి ఉన్న సిమ్టమ్లు అన్నీ తగ్గిపోవడం స్టార్ట్ అయిందనమాట, విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్లు. అండ్ ఆ పేషెంట్ మొత్తం రికవర్ చేసిండు. ఇవన్నీ అయినాయి. సో మనం మందులు ఇచ్చినాము, పేషెంట్కి మంచిగా కౌన్సిల్ చేసినాము, దాని తర్వాత హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏం చెప్పారు సార్ హోమ్ రెమెడీ? హోమ్ రెమెడీ ఎలా ఉంటాయి హోమియోలో? హోమ్ రెమెడీ నేను ఏం చెప్పినానంటే, మీరు కూడా కొద్దిగా ఫ్యాసినేటింగ్ ఉంటుంది మీకు కూడా వింటే. మఖానాలు ఉంటాయి కదా, మఖానాలు అంటే మన లోటస్ ఉంటుంది కదా, దాని సీడ్ని పఫ్ చేస్తారు. అంటే ఇప్పుడు మురుమురాలు ఉంటాయి కదా, ఎట్లా చేస్తారు, రైస్ తోటి పఫ్డ్ రైస్ చేస్తారు. అయితే ఈ మఖానాలు నేను అడ్వైస్ చేసినాను పేషెంట్కి, ఫుల్ మఖానా. అది కూడా కర్రీ చేసుకునే అవసరం లేదు, ఓన్లీ రోస్ట్ చేసి దాంట్లో మిరియాల బుక్ని కొంచెం, కొద్దిగా ఉప్పు, స్మాల్ స్పూన్ నెయ్యి ఒకటి, మంచిగా రోస్ట్ చేసి డైలీ మీరు ఫ్రీ ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేయండి. మీకు ఎక్కువ ఆకలైంది అనుకోండి, కన్జ్యూమ్ చేయండి. అండ్ ఫ్యాసినేటింగ్ బెనిఫిట్లు ఉంటాయి దీంట్లో. దీంట్లో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం 3 ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు మన నరాలు ఉంటాయి కదా, ఎప్పుడు వీక్ అవుతాయి, ఈ మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం తక్కువ ఉంటే కూడా వీక్ అవుతాయి. మళ్ళీ దీంట్లో ప్రోటీన్ రిచ్ ఉంటుంది. ఎప్పుడైతే నరాలు డ్యామేజ్ అవుతాయి, నరాలు దేనితో తయారవుతాయి, ప్రోటీన్ తోటే తయారవుతాయి. డ్యామేజ్ అయితే ఏం అవసరం పడుతుంది మళ్ళీ రిపేర్ చేయడానికి? ప్రోటీన్ కావాలి, దాంట్లో ఉంటుంది. మళ్ళీ ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మనం ఇంకో వీడియోలో కూడా మాట్లాడినాం, ఉబ్బిపోతుంది లోపల మొత్తం. సో ఈ నరాలు కూడా ఉబ్బిపోతాయి లోపల, మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్లు కావాలి, అవి ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఫ్యాసినేటింగ్ అని ఎందుకన్నానంటే, ఇది మన దేశంలో మనం ఎప్పటి నుంచో తింటున్నాము, కానీ దాని విలువ అయింది
మనకి ఇప్పుడు వరకు తెలియదు, ఫారినర్స్ కి తెలిసింది. ఎస్. ఇప్పుడు ఫారినర్స్ పాప్కార్న్ తింటారు కదా, అవును. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటర్ లిలీస్, పఫ్డ్ వాటర్ లిలీస్ తింటున్నారు. ఓహో. పఫ్డ్ వాటర్ లిలీస్ అని ఏంటిది? మఖానాలే. ఓకే. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో పఫ్డ్ వాటర్ లిలీస్ అని గూగుల్ చేయండి. ఓకే. ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఫుడ్ ఇది. ఎస్, అవును. మొత్తం వేరే వేరే కంట్రీస్ లో 3,000 రూపాయలు కేజీ. ఇక్కడ ఆ కూడా అంతే రేట్ ఉంది కి సార్. ఇక్కడ చాలా తక్కువ ఉంది రేట్ ఇక్కడ మనకు ఇంకా. 1200 కేజీ, మోస్ట్లీ 1500 అనుకుంటున్నా నేను. అవునా? కానీ అక్కడైతే ఎంత అయితే దాని ప్రైస్ ఉంది దానికన్నా చాలా ఎక్కువ అమ్ముతున్నారు. అంత కూడా లేదు రేట్ మీరు అన్నట్టు. చాలా చీప్ ఉంటాయి మఖానాలు. సో 3,000 రూపాయల కేజీ, 5,000 రూపాయల కేజీ ఆ రేట్లకి అమ్ముతున్నారు. ఓకే. దానికి ఒక ఇట్లా పెట్టేసిండ్రు కదా పేరు, వాటర్ లిల్లీస్ అనేసి, దాంతో జనాలు కొంటున్నారు. ఎస్. సో ఇప్పుడు ఎట్లయిపోతుంది, అక్కడ దాని వాల్యూ తెలిస్తే అప్పుడు మనం వాల్యూ రియలైజ్ చేసుకుంటాం. ఎస్. అండ్ అందుకే ఇది తినడం స్టార్ట్ చేయండి. ఈ పేషెంట్ కూడా టోటలీ రికవర్ అయినరు, మీరు కూడా మీ నరాల ప్రాబ్లం తోటి రికవర్ అవుతారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఈ ఫుల్ మకానాన్ని ట్రై చేయండి. అండ్ మీకు ఈ నరాల వీక్నెస్ ప్రాబ్లం కావచ్చు, అలాగే ఇంకా డయాబెటీస్, ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, హెల్త్ కండిషన్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సార్తో కన్సల్ట్ అవ్వాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్కి కాల్ చేయొచ్చు. అలాగే సార్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.